రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వృత్తికి సంబంధించిన విషయాలలో ఇతరుల జోక్యం కొంత చికాకును కలిగించే మీ యొక్క పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా మీరు వృత్తిపరమైన మీ నిర్ణయాలలో ఇతరుల యొక్క జోక్యం వల్ల కొంత మీకు ఇబ్బంది అనేది ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వచ్చే లాభాలని సద్వినియోగపరుచుకునే విషయంలో మీకు అంతగా ఆసక్తి లేకుండా ఉండడము, లేకపోతే దానికి సంబంధించి డిటాచ్డ్గా అంటే వైరాగ్యంగా ఆలోచించడం మొదలైన వాటికి తావివ్వకుండా వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి మీద దృష్టి సారిస్తూ వృత్తిలో పెద్దలతో ఘర్షణలకి అవకాశం లేకుండా సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృత్తిపరమైన విషయాలలో కొంత ఇబ్బందికరంగా అంటే ఆలోచనలలో దాని మీద నైరాశ్య ధోరణి కావచ్చు, వృత్తిలో ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో శ్రద్ధ పెంచుకుంటూ వృత్తిపరమైన విషయాలలో శ్రద్ధతో పాటుగా ముఖ్యంగా వృత్తిలో చేసే ప్రదేశాలలో మీ పై అధికారులతో సఖ్యతని పాటిస్తూ ఏదైనా ఘర్షణాత్మకంగా ఉన్న ఏదైనా పని విషయంలో దానిని చక్కగా పై అధికారులతో చక్కగా వినయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అధికారులతో, ఉన్నతాధికారులతో, మీ పై అధికారులతో కావచ్చు, తండ్రి సంబంధీకులు ఎవరితో కూడా మాట్లాడేటప్పుడు కానీ, అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు కానీ అభిప్రాయాలలో వైరుధ్యం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు ఏర్పడతాయి. అనవసర విమర్శలకి వీలైనంత దూరంగా ఉండడం బట్టి ఇంకా ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ధనస్సుకు సంబంధించిన వారికి ముఖ్యమైన విషయాలలో తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, దానికి సంబంధించిన ఖర్చులు లాంటివి, అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కానీ, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీద కానీ ఆసక్తి లేకుండా కావచ్చు, లేకపోతే ఉన్న ఆసక్తి తగిన స్థాయిలో లేకపోవడం వల్ల కావచ్చు, ఆశించిన ఫలితాలు లభ్యమవడం కష్టమవుతుంది. కనుక వీలైనంతవరకు ఆలోచనలలో దూర ప్రయాణాలు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ, అలాగే ఆకస్మికమైన ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ ఖర్చులని కూడా ప్రణాళికతో మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి పెంపొందించుకుంటారు.